ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ తరపున మేము ధర్నా చేపట్టడం జరిగిందండి. మేము గత 24 రోజుల నుంచి ధర్నా చేస్తున్నామండి. మొన్న 21 అన్నారని చర్చలు, తర్వాత 28వ తారీఖున అన్నారండి, ఇప్పుడు 2వ తారీఖున చెప్పారండి మాకు చర్చలు. మీ ఇందులో గత 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల నుంచి ఇందులో పనిచేస్తున్నామండి. ఇందులో ఆప్కాస్ అనే పద్ధతిలో మేము పనిచేస్తున్నామండి. ఈ పద్ధతిలో చేస్తున్నాం కాబట్టి మాకు సంక్షేమ పథకాలు కూడా ఇవ్వటం లేదండి. ఈ 13,000 రూపాయలతోటే ఇన్ని సంవత్సరాల నుంచి మేము పనిచేస్తున్నామండి. మేము కొత్తగా జాయిన్ అయిన వాళ్ళందరికీ కూడా 20,000, 21,000, 24,000 ఇస్తున్నారండి. మా తోటి కార్మికులు కూడా 21,000, 24,000 ఇస్తున్నారండి. ఒక ఇంజనీరింగ్ సంస్థలో పనిచేస్తున్న, అది వాటర్ సప్లై, స్ట్రీట్ లైటింగ్, పార్క్ మజూర్స్, డేటా ఆపరేషన్ అందరూ కూడా 13,000 రూపాయలు ఇస్తున్నారండి. ఓన్లీ ఇంజనీరింగ్ సంస్థలో పనిచేస్తున్న వాళ్ళకి జీతాలు పెంపుదల లేవండి. కావున దయవుంచి ప్రభుత్వం స్పందించి మాకు జీతాలు పెంచాలని కోరుచున్నామండి. సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, కొనిదేల పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి వినిపించుకుంటున్నామండి. గత 24 రోజుల నుంచి మేము సమ్మె చేస్తున్నామండి. సమ్మె చేస్తున్నామని తెలిసినా కూడా మాకు డేట్స్ 28 అని, లాస్ట్ ఈ రోజు 2వ తారీఖున మళ్ళీ చర్చలను పిలిపించారండి. ఎందుకంటే ఇది ఎస్ఎన్సీ సర్వీస్ అయినా రాత్రి పగలు ఫిల్టరేషన్ చేస్తేనే మంచినీళ్ళు వస్తాయండి. మనకి ఎప్పుడైనా రోడ్డు మీద చెట్టు పడిపోయింది అనుకోండి, ఆ చెట్టు పడిపోవాలనుకోండి, పార్క్ నది వచ్చేసి ఆ చెట్టు తొలగించాలండి. ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ పర్పస్, రిస్క్ తో కూడిన కూడా వ్యవహారం అండి. ఇదంతానే డే అండ్ నైట్ పనిచేస్తే కానండి నగరం అంతా నీళ్లు రావండి. ఎక్కడైనా స్ట్రీట్ లైటింగ్ పోయింది అనుకోండి, ఇమీడియట్లీ వెళ్ళి స్ట్రీట్ లైటింగ్ చేయాలి. అది కూడా కరెంటుతో పని అండి. అది కూడా రిస్క్ తో కూడిన పని అండి. అయినప్పటికీ మా కార్మికులు ఎవరికి జీతాలు పెంచకపోవడంతో ఈ రోజు మేము 24 రోజుల మధ్య ధర్నా చేస్తున్నామండి. ధర్నా చేసిన వల్ల సిడిఎంఏ గారు, ఎంఈఓడి గారు కూడా 2వ తారీఖున మాకు పిలుపు ఇవ్వడం జరిగిందండి. మా చర్చలు సఫలంగా అన్ని జరిగితే పర్వాలేదు, లేకపోతే ఇదే విధంగా మరీ ఉధృతగా మేము ఈ సమ్మె కొనసాగిస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాండి. నా పేరు కొమ్మలపల్లి శ్రీధర్ అండి. ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికుల, మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీతాల పెంపుదల విషయమై మరి గత 24 రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కాకినాడ మున్సిపాలిటీ ఇంజనీర్ వర్కర్లు కూడా సమ్మె చేయడం జరుగుతుంది. విధులు బహిష్కరించి సమ్మెలో నిలవడం జరిగింది. మరి ఇంతవరకు కూడా గతంలో పారిశుద్ధ కార్మికులు, మా తోటి సహోదరులైనటువంటి పారిశుద్ధ కార్మికులకి 21,000, 24,000 జీతాలు పెంచి, ఇంజనీరింగ్ కార్మికులైనటువంటి మాకు ఏమాత్రం జీతాలు పెంచకుండా మమ్మల్ని అన్యాయం చేయడం జరిగింది. కాబట్టి మేము ప్రభుత్వానికి గత 24 రోజుల నుంచి, గత 24 నుంచే కాదు, గత సంవత్సరం నుంచి కూడా ప్రభుత్వానికి వినతులు ఇస్తూ ఉన్నాం, నాయకులను కలుస్తూ ఉన్నాం, మంత్రి గారికి ఇస్తూ ఉన్నాం, సీఎం గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. అయినా సరే ఇంజనీరింగ్ కార్మికుల విషయంలో ప్రభుత్వం ఎలాంటి సానుకూల దృక్పథాన్ని వ్యక్తం చేయకపోవడంతో ఆంధ్ర రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ ఇచ్చిన పిలుపు మేరకు 24 రోజుల నుంచి సమ్మెలో కొనసాగడం జరుగుతుంది. ఎంతవరకు మరి గతంలో 13వ తారీఖున చర్చలు జరిపి అయ్యా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పి ఈ రోజుకి దరిదాపు 15-16 రోజులు కావస్తా ఉంది. అయినా సరే ఇదిగో రేపు చర్చు, అదిగో రేపు చర్చలు అంటూ ఒకరోజుకొకరు పోస్ట్ పోన్ చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు. కాబట్టి ప్రభుత్వం ఈ వైఖరి మేము నిరసిస్తూ ఉన్నాం. ప్రభుత్వం తక్షణమే ఇంజనీరింగ్ కార్మికులు జీతాలు పెంచి వారి న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాల్సింది కోరుతున్నాం. లేని పక్షాన మేము ఈ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి నెల రోజులైనా, 2 నెలలైనా, 3 నెలలైనా సరే ప్రభుత్వం మా డిమాండ్లు నెరవేర్చేంత వరకు కూడా ఈ సమ్మెను కొనసాగిస్తామని, దీన్ని మరింత ఉధృతం చేస్తామని, ఇది రాష్ట్ర వ్యాప్తంగా వ్యాప్తం చేస్తామని ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. నా పేరు బత్తుల శివశంకర్, ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఇంజనీర్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమన్వయ కార్యదర్శి.